మొత్తానికైతే మేము మ్యాచింగ్ అవుట్ఫిట్ వేసుకున్నాం, రెడ్ అవుట్ఫిట్ వేసుకున్నాం అంటే మీకు అర్థమైంది కదా. సో మీ అందరికీ ముందుగా మెరీ క్రిస్మస్. సో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కింద కమెంట్స్ చేయండి. సో మేమైతే ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. సో అందరూ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం కాబట్టి ఎలా ఒక చిన్న ఫోటోషూట్తో బంతాయన చేద్దామా? సో ఆల్రెడీ మేము లాస్ట్ క్రిస్మస్కి కూడా వాళ్ళ దగ్గరే వెళ్ళి దిగాము, టైనీ టాక్స్ అనుకుంటా కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దిగాము. సో ఇప్పుడు కూడా అంటే పిల్లల్ని కొంచెం వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేస్తారు. సో వచ్చిన 3-4 ఫోటోలు అయినా బాగా వస్తాయి కదా అని చెప్పి చాలా బాగా ఇస్తారు. అండ్ డెకోర్ బాగా చేస్తారు, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. సో మొత్తానికి ఇంకా ఏవేవి కావాలి అన్ని నువ్వు రెడీ చేసుకుంటూ ఉండు, నేను పిల్లల్ని రెడీ చేసుకుని వస్తాను. వేసుకుందామా? ఇది వేసుకుందామా? ఏది వేసుకుందాం చెప్పు. దిస్ ఆర్ దిస్? ఇది వేసుకుందామా? సో మున్నుకి హుడీ లాంటిది తీసుకున్నాము, వీడికి జస్ట్ షర్ట్ లాగా ఉండేది తీసుకున్నాము. వాడికి హుడీ కొంచెం ఎక్కువ వెయిట్ ఉండేవైతే అస్సలు జున్ను వేసుకోడు. అండ్ పిల్లల బట్టలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మన బట్టలతో పాటు పిల్లల బట్టలు అస్సలు కలిపి వాష్ చేయకూడదు. సో నేనైతే లవ్ ల్యాబ్ బేబీ లిక్విడ్ డిటర్జెంట్ని యూజ్ చేస్తున్నాను. సో అందుకే పిల్లల బట్టలు సాఫ్ట్గా స్మూత్గా అంటే ఎప్పుడు రిఫ్రెష్డ్గా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళ బట్టలు మాత్రం సపరేట్గా నేను వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంకా పిల్లల బట్టలు కూడా ఉన్నాయి, పిల్లల బట్టలు కూడా వాషింగ్కి వేసేస్తున్నాను. పిల్లల బట్టలు వాష్ చేయడానికి లవ్ ల్యాబ్ బేబీ లాండ్రీ డిటర్జెంట్ అన్నమాట. ఇందులో హార్ష్ కెమికల్స్ లాంటివి ఏమీ ఉండవు. సేఫ్ ఫర్ మామీస్ హ్యాండ్స్ అలాగే బేబీ స్కిన్ అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ యాంటీ బ్యాక్టీరియల్, ఇది ఎన్రిచ్డ్ విత్ అలోవెరా కాబట్టి. అలాగే బయోడిగ్రేడబుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. IFRA సర్టిఫైడ్ ఫ్రేగ్రెన్స్ అనమాట. దిస్ ఇస్ 100% బేబీ సేఫ్. మైల్డ్ లిక్విడ్ సరిపోతుంది బేబీస్ క్లోత్స్కి. హాఫ్ అన్ అవర్లో క్విక్గా ఉతికేస్తుంది అనమాట, పని అయిపోతుంది. మనకి కావాలంటే రీఫిల్ ప్యాక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, బాటిలే కాదు. నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకున్నప్పుడు రీఫిల్ ప్యాక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది pH బ్యాలెన్స్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ ఫార్ములా అనమాట. సో బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత ఆరేస్తున్నాను. మంచిగా వాష్ చేస్తుంది, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. సాఫ్ట్ అండ్ ఫ్రెష్ వాష్ ఆఫ్టర్ వాష్. మీరు కనుక లవ్ ల్యాబ్ బేబీ లిక్విడ్ క్లెన్జర్, లవ్ ల్యాబ్ బేబీ లిక్విడ్ డిటర్జెంట్ తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను గైస్, గో చెక్ ఇట్ అవుట్. బష్ బష్ అన్నది కాదు, ఇది నీదే. బట్టలు వేయడం కూడా టాస్క్ వేడికి. మా చిన్నోడు కంటే పెద్దోడు చాలా బెటర్. చిన్నప్పుడు ఇంత అల్లరి లేడు వాడు. రేపు ముక్కులో వేసుకుంటున్నావా? అంత పడిపోతుంది కింద. అయ్యయ్యో అద్దు. మనం బయటికి వెళ్ళామా? కార్ అది కార్. ఓకే, తమ్ముడు రెడీ. నీకంటే ఫస్ట్ తమ్ముడు రెడీ అయిపోయాడు. ఎందుకు అంటే వాడు ఫస్ట్ స్నానం చేశాడు కాబట్టి వాడు రెడీ అయ్యాడు. హాలిడేస్లో నువ్వు రోజు లేట్గా స్నానం చేస్తున్నావు, ఎందుకట్లా? హెయిర్ డ్రై పెట్టేస్తాను. మా పెద్దోడు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా కేక్ ప్రిపేర్ చేద్దామా? సరే, సో ఫైనల్లీ పిల్లలను రెడీ చేసేసాను. ఫోటోషూట్కి వెళ్ళాలి, బట్ ఫస్ట్ వీళ్ళకి కేకే కావాలంట. సో అందుకని దీని తర్వాత ఫోటోషూట్కి వెళ్దాం. అండ్ ఫొటోస్ కూడా లాస్ట్లో చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే కేక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం బుజ్జి? ఫస్ట్ ఆల్రెడీ మన కేక్ ప్రీమిక్స్ ఉంది. ఓకే, సో ఎక్కువ మనం పని ఏం లేదు. ఓకే, తక్కువ టైంలో అయిపోతుంది. అంటే మనకి అది రెడీమేడ్ గా దొరుకుతుంది. కేక్ మిక్స్ అంటే విత్ ఎగ్ అది. విత్ ఎగ్. ఓ సూపర్. అయితే ఎగ్ మనం ఎగ్ వేసుకుని ఇంకా బాగా ఫ్లఫీగా వస్తుంది. అచ్చా, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం మిల్క్ వేసుకోవాలి ఆసియా. ఓకే, పాపా స్మెల్ ఏంటి? స్మెల్ ఏది? స్మెల్ ఇప్పుడే కాదు, కేక్ ప్రిపేర్ చేయాలి కదా. సో లాస్ట్ మనం నెక్స్ట్ ఎగ్స్ వేసుకోవాలి ఆసియా. తినేగా తీసి. అయ్యో అయ్యో, ఇది తింటావా నువ్వు? ఓకే, ఇది కిస్మిస్. 2 eggs చాలు. సో ఈ బటర్ మనం వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేద్దాం. ఫస్ట్ హాట్ చేయాలి, ఓకేనా? ఈ బటర్ అన్సాల్టెడ్ బటర్. సో పాలల్లో ఎగ్ వేసేసుకొని బీట్ చేసుకోవాలా? బీట్ చేయాలి.
బటర్ వేసిన తర్వాత బీట్ చేయాలి. బటర్ రెండు ఫస్ట్ కొంచెం బీట్ చేసుకున్న తర్వాత బటర్ వేద్దాం. ఓకే సరే. మీరు సడన్ గా వెనకాల జంప్ చేస్తే అంతే ఇంకా. ఇప్పుడు బటర్ కరిగింది కదా, బటర్ కూడా ఇందులో వేసేసుకొని వేడి బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రీమిక్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఎంత? 500 గ్రామ్స్ వేసుకోవాలి. సో మనకి మెజరింగ్ బౌల్ ఉంది. ఇది ఈ బౌల్ అన్నారు గ్లాస్ అంటారు. మరి బౌల్ అని ఎందుకు అన్నావు? మెజరింగ్ గ్లాసే అనొచ్చు కదా. తప్పని క్షమించండి. అది మా ఆయన్ని బాగా గమనిస్తూ ఉండండి. ఎన్నిసార్లు మంజు ఎస్ అన్నాడు కింద కామెంట్స్ చేయండి. సో జల్లెడ ఎందుకు పడతాము అంటే ఇట్లా కేక్ మిక్స్ కొంచెం కూడా లమ్స్ ఫామ్ అవ్వకూడదు అనమాట. సో అందుకని ఇలా జల్లెడ పడతాము. ఇది లమ్స్ కాదు, బట్ ప్యాకెటింగ్ జస్ట్ ఇలా లేదు. మమ్మ పాప డాన్స్ చేసేటప్పుడు నువ్వు వచ్చావు కదా షూటింగ్ కి, ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? ఎవరు బాగా డాన్స్ చేశారు? పప్ప నీదేనా? తమ్ముడిది కదా? ఓకే, హాఫ్ నీది హాఫ్ తమ్ముడిది. ఓకే, బ్రోక్ చేయొద్దు హార్ట్ని. వెరీ గుడ్. కనీసం చిన్న పిల్లోడికి వాడికి ఏం నాలెడ్జ్ లేకపోయినా చెప్తున్నాడు హార్ట్ని బ్రోక్ చేయకూడదు అని. ఓకే బెటా. సో ఈ హార్ట్ షేప్ మౌల్ తీసుకున్నాము. సో ఇందులో బటర్ పేపర్ వేసాము చూడండి. సో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, అంటే కొంచెం మైదా పిండి కొంచెం బటర్ మైదా పిండి వేస్తే అతుక్కోకుండా ఉంటుంది. వెయ్యి ముచ్చట్లు చెప్పకుండా వెయ్యి అంటున్నాడు. ఫస్ట్ అవెన్ ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కేక్ కానీ బేక్ కానీ. సో ఏం చేస్తాను, కేక్ చేస్తున్నాను కాబట్టి కేక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా టైమర్ కూడా సెట్ అయిపోయింది. మనకి ఇంకా కావాలి అని అనుకుంటే ఇంకొక. ఓకే, ఇది ప్రీ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం దీన్ని డెకోర్ చేద్దాం రండి. సో కేక్ అయితే ఇవన్నీ వేద్దాం. ఏమేమి కావాలి నీకు చెప్పు. ఇవన్నీ కావాలా? సో ఫస్ట్ పిస్తా వేస్తున్నాను. బాదం. ఏంటిది అది? డ్రై ప్రూన్స్. ఇవి అక్కడొకటి అలా వేయాలి బెట. అట్లా దూరం వేయాలి. వెరీ కలర్ఫుల్ బెట. ఇవి డేట్స్ అన్నమాట. కొంచెం అక్కడొకటి అట్లా వేయాలి. కార్నర్స్ లేవు చూడు కేక్ కి. నిజంగా చాలా కలర్ఫుల్ గా ఉంది. కేక్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నట్స్ అయితే బాగా కనిపిస్తాయి. బటర్ పూసేసుకోవాలి. బటర్ పూసేసాం కదా, ఇప్పుడు ఇది వేయాలి. ఇప్పుడు కప్ కేక్స్ రెడీ కదా. ఈ కప్ కేక్స్ లో నీకు ఏం కావాలో అవి వేసుకో. నువ్వేం తింటావో అవి వేసుకో. ఓకే, ఇవి 2 వేద్దామా? బాగుంటుంది. ఒకటే కావాలా? ఓకే.
పాజ్ చేసి దీనిలో పెట్టేస్తున్నాను. కేక్ అండ్ కప్ కేక్స్ రెండు పెట్టేసాము. ఇట్ టేక్స్ టైం. మనకి ఇంకా 26 minutes ఉంది. సో 26 minutesలో కేక్ రెడీ అయిపోతుంది. చిట్టి తండ్రి ఇప్పుడు మనం 1/2 an hour వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేయాలి? 26. సరే 26 minutes వెయిట్ చేద్దాం. అవుతుంది, అది వెయిట్ చేయి. కేక్ ఎలా ఉంటుంది? యమ్మీ. ఎలా ఉంటుంది కేక్? చెప్పు, కేక్ ఎలా ఉంటుందిరా? వాడికి నిద్ర వస్తుంది, ఇప్పుడు వాడికి పడుకునే టైం. సరే ఇవన్నీ సర్దేస్తా, మీరు వెళ్ళి ఆడుకోపోండి. గో. అంటుందా? అంటుందా బేటా? అంటలేదు. ఓకే, ఐస్ కేక్ అయింది. చల్లారేంత వరకు మా పిల్లలు వెయిట్ చేసేలా లేరు, నేను కూడా ఆగేలా లేను. అంటలేదు. ఇలా అని ఇలా బయటికి తీసేటప్పుడు పుల్లకి కేక్ అంటకూడదు అనమాట. అంటకపోతే కేక్ అయినట్టు. ఓకే. వావ్, కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా. బట్ ఇంకొంచెం పొంగుతుంది అనుకున్నాను, పొంగలేదు. ప్లమ్ కేక్ ఇలాగే ఉంటుంది. బట్ సూపర్. నాన్న ఇప్పుడు ఈ హార్ట్ ని మనం బ్రేక్ చేద్దామా, కట్ చేద్దామా? ఈ హార్ట్ ని బ్రేక్ చేయొచ్చా? కేక్ ముందు చేయకూడదు, కేక్ తర్వాత చేయొచ్చు. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. Happy Christmas. Antena? Happy Christmas. Happy Christmas. So Junnu, jingle bell song paadu. Jingle bells, jingle bells, Jingle all the way. Oh, the stars. వాళ్ళకి పాట రాదు. ఓకే. ఫ్లఫీ చాలా బాగుంది. లోపలంతా కూడా కుక్ అయిన ఎక్కువ స్వీట్ లేదు, చాలా బాగుంది. షుగర్ వేరేది కదా, మొత్తం ఆ పౌడర్ లోనే ప్రీమిక్స్ రెడీమేడ్ దొరికింది కాబట్టి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. రచ్చ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ చెప్పు. అమ్మో కేక్ మొత్తం స్మాష్ చేస్తున్నా. కేక్ స్మాష్ చేస్తున్నా.